అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాజ్ కమల్ గౌడ్, MBBS అండ్ DNB ఇంటర్నల్ మెడిసిన్. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాజ్ కమల్ గౌడ్, MBBS అండ్ DNB ఇంటర్నల్ మెడిసిన్. ఈరోజు మన సుఖీభా హాస్పిటల్ నిజామాబాద్ తరఫున మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈరోజు సంథింగ్ కాల్డ్ మెటబాలిక్ సిండ్రోమ్ గురించి మాట్లాడదామని ఒక ఆలోచన. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే అధిక బరువు మరియు హైపర్ ట్రైగ్లిసరైడెమియా అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, మరియు గుడ్ కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉండడము, హై ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము, నెక్స్ట్ అధిక బరువు. ఈ 4 లక్షణాలు ఉన్న పేషెంట్స్ని మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము. ముఖ్యంగా దీనికి మూల కారణం అధిక బరువు. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ బారిన మనం పడకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా అధిక బరువును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, మరియు మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవాలి, గుడ్ కొలెస్ట్రాల్ను పెంపొందించే పనులు చేయాలి, మరియు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలి. సో దీనికి ముఖ్యంగా మనందరికీ తెలిసినట్టు రెగ్యులర్ వ్యాయామము, యోగా, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకుండా ఎవ్రీడే ఏదో ఒక గుడ్ యాక్టివిటీ చేయడము, వీటన్నిటి వల్ల అధిక బరువును మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ తీసుకుంటే డైట్ అండి. ముఖ్యంగా డైట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ డైట్ కామన్గా మన నిజామాబాద్లో కూడా ఎక్కువ కార్బ్స్ తీసుకుంటాము. సో ఈ అధిక కార్బ్స్ అనేటివి మంచివి కావు. అండ్ ఫ్యాటీ ఫుడ్ కూడా జంక్ ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ అసలే రికమెండెడ్ కావు. ముఖ్యంగా ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్ ఏంటంటే ఎక్కువ ప్రోటీన్స్ తీసుకోవాలి, తక్కువ మోతాదులో ఫ్యాట్లు, అతి తక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అండ్ శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి మరొక మార్గం ఏంటంటే రెగ్యులర్ యాక్టివిటీస్. అంటే రెగ్యులర్గా మనము ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. కనీసం ఒక 45 మినిట్స్ వాక్ పర్ డే చేసుకోవాలి. నెక్స్ట్ మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, దానికి సరిగ్గా మందులు వాడుకోవాలి. ప్లస్ డైలీ మన ఆహారంలో ఉండే ఉప్పుని తగ్గించుకోవాలి, జంక్ను తగ్గించుకోవాలి. అండ్ షుగర్ని మనందరికీ తెలుసు, షుగర్ వ్యాధికి సంబంధించిన డైట్ ఫాలో అవుతూను దాంతోపాటు డాక్టర్స్ ఇచ్చిన మందులు సరిగ్గా వేసుకోవాలి. సో ఈ మూడింటిని కంట్రోల్ చేసుకుంటే మనం ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనే ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు మన సుఖీభా హాస్పిటల్లో ఈ వ్యాధికి మేము వీఆర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ట్రీటింగ్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్. సో దీంట్లో మనము ముఖ్యంగా ఒబేసిటీని ట్రీట్ చేయడానికి ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్ మెడిసిన్స్ చాలా వచ్చాయి. మనం ఇంజెక్షన్స్ ఇస్తున్నాము, అది వీక్లీ ఒకసారి కానీ 8-10 డేస్కి ఒకసారి ఇస్తున్నాము. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. సో ఆ ఇంజెక్షన్తో పాటు మేము ఇచ్చిన కొంచెం డైట్ చార్ట్ అదంతా ఫాలో అయ్యి సరిగా మీ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుకుంటే, ప్లస్ షుగర్ని, బీపీని కంట్రోల్లో ఉంచుకుంటే డెఫినెట్గా మనము దీన్ని జయించవచ్చు. మన నిజామాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.